ఆ తండ్రి కుమారుని బహుగా ప్రేమించాడు. ఆ కుమారుడు కూడా తండ్రి అంటే చాలా గౌరవం. కాలేజీలో కష్టపడి చదివాడు, కాలేజీ ఫస్ట్ వచ్చాడు. తండ్రి కొడుకు కలిసి కాలేజీకి వెళ్ళారు. గోల్డ్ మెడల్ కొడుకు మెడలో వేస్తే చాలా సంతోషించాడు ఆ తండ్రి. అలా ఆ తండ్రి కొడుకు తిరిగి వస్తున్నప్పుడు ఒక కార్ షోరూమ్ ముందు నుంచి వస్తున్నాడు. అలా కార్ షోరూమ్ నుంచి ముందు నుంచి వెళ్తున్నప్పుడు, డాడీ ఒక్క నిమిషం కారు ఆపుతారా అన్నాడు. ఏంటన్నా, కార్ షోరూమ్ చూసారా? చూశాను. షోరూంలో వాళ్ళు డిస్ప్లే పెట్టిన కారు చూసారా? చాలా బాగుంది. నా జీవితంలో ఎప్పుడు నేనేమి కోరుకోలా. డాడీ, ఆ కారు నాకు గిఫ్ట్గా ఇస్తారా? డాడీ వైపు చూశాడు, ఏ మాట లేదు. అలాగే నాన్న అంటాడేమో ఆశించాడు, మాట రాలేదు. కొడుకు తలదించేసుకున్నాడు. నా తండ్రి కష్టపడి చదవమంటే చదివాను, మంచి మార్కులు సంపాదించమంటే సంపాదించాను, నా తండ్రి ఏది చెప్పినా కాదనకుండా చేశాను. ఇప్పుడు కొడుకుగా ఒక కోరిక కోరితే వెంటనే నా తండ్రి సంతోషంగా అలాగే నాన్న అని చెప్పంటే ఏమిటి ఆయనకి నష్టం? తండ్రి మాట్లాడకుండా కారు నడిపించుకుంటూ ఇంటికి వచ్చేశాడు. ఆ తండ్రి ప్రవర్తన చూసినటువంటి కొడుక్కి చాలా బాధ అనిపించింది. ఏమిటి తండ్రి, ఇదేనా ఈ తండ్రి ప్రేమ? ఇదేనా ఈ తండ్రి నాకు చూపించేటటువంటి అనురాగం? లోపట ఉక్రోషాన్ని పెంచేసుకున్నాడు, గాయాన్ని పెంచేసుకున్నాడు. మరుసటి వారం కుమారుడికి బర్త్డే వచ్చింది. ఆ బర్త్డేకి కారు కావాలని చెప్పి అడిగాడు. నా బర్త్డే వస్తుంది కాబట్టి బహుశా నాకు ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి మా డాడీ నాకేం చెప్పకుండా ఉన్నాడేమో. అయితే బర్త్డే వస్తుంది కాబట్టి ఆ బర్త్డే నాడు నాకు మా డాడీ ఖచ్చితంగా కారు ఇస్తాడు ఆశించాడు. బర్త్డే రానే వచ్చింది. తండ్రి సంతోషంగా కొడుకును పిలిచాడు. కొడుకు పరుగున వచ్చాడు. హ్యాపీ బర్త్డే నాయనా అని చెప్పన్నాడు. చాలా సంతోషించాడు. ఇదిగో నీకు ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ ఇస్తున్నా, తీసుకో. ఆ కుమారుడు చాలా సంతోషించాడు. అర్థమైపోయింది, మా నాన్న ఈ ప్యాకెట్లో నాకు కావలసిన కారు కీస్ పెట్టాడు అని చెప్పి చాలా సంతోషించాడు. ఆతృతతో ఆ గిఫ్ట్ ప్యాక్ తెరిచాడు. తెరిచి చూసేసరికి అందులో కనిపించింది అద్భుతమైన బైబిల్. తండ్రి వైపుకు కోపంగా చూశాడు. నేను కోరుకున్నదేమిటి, నువ్వు ఇస్తున్నదేమిటి? కష్టపడి చదివాను, ఫస్ట్ ర్యాంక్ సంపాదించాను, నీ పేరు నిలబెట్టాను, నీకు గర్వకారణంగా జీవించాను, ఆస్తేమీ తక్కువ లేదుగా. నేను కోరుకున్నదల్లా ఒక కారు కోరుకున్నాను. ఇదేనా నీ ప్రేమ? ఇదేనా నా పట్ల నీకున్నటువంటి అభిమానం? చిచే, నీలాంటి తండ్రికి పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను. బైబిల్ నా మోకారు కొడుతున్నావు, ఇదేమన్నా కారు కొనిపెడుతుందా అని చెప్పి కోపంతో ఆ బైబిల్ ప్యాక్ని విసిరేశాడండి. విసిరేయటమే కాకుండా ఇంకెప్పుడో నీ ముఖం నేను చూడను అని చెప్పి ఆ కుర్రవాడు ఇంట్లోంచి బయటికి పరుగున వెళ్ళిపోతుంటే, నాయనా బాబు ఒక నిమిషం ఆగు. వెనక్కి తిరగకుండా, వెనక్కి చూడకుండా కుర్రవాడు కోపంతో వెళ్ళిపోయాడండి. వారాలు గడిచినాయి, నెలలు గడిచినాయి, సంవత్సరాలు గడిచినాయి. కుర్రవాడు తిరిగి రాలా. తండ్రి వృద్ధాప్యానికి వచ్చేసాడు. కొడుకు వస్తాడేమో, తిరిగి వస్తాడేమో ఎంతో ఆశపడ్డాడు, తిరిగి రాలా. ఈ కుర్రవాడు దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. చదువుకున్న చదువును బట్టి ఏదో ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేసుకుంటూ ఇంకెప్పుడు కూడా తండ్రి ముఖం కూడా చూడకూడదని చెప్పి నిర్ణయం తీసేసుకున్నాడు. అక్కడే నివసిస్తూ ఉన్నాడు. అతనికి ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఏమిటి అని చూస్తే, నీ తండ్రి చనిపోయాడు, ఆస్తంతా నీ పేరునే రాశాడు, వచ్చి తీసుకోవలసిందిగా కోర్టు వారు ఆదేశించారు, వెంటనే రావాల్సిందిగా కోరుతున్నాం. టెలిగ్రామ్. తండ్రి ఎలాగూ చచ్చిపోయాడు, మిగిలిచిన ఆస్తి తీసుకోకపోతే అన్యాక్రాంతం అవుతుంది కాబట్టి ఆ కుర్రవాడు మరలా తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడు. ఆ గేటు తెరుచుకొని లోపల అడుగు పెడుతున్నప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు. చుట్టూ ఉన్నటువంటి గార్డెన్ చూసినప్పుడు, ఈ గార్డెన్లోనే నా తండ్రి నాతో ఆడేవాడు, ఈ గార్డెన్లోనే నా తండ్రితో నేను ఆడేవాడిని.
ఇంటిలో అడుగు పెట్టిన వెంటనే తనకు డైనింగ్ టేబుల్ కనిపించింది. అక్కడే కూర్చొని నా తండ్రి నాకు గోరు ముద్దలు తినిపించేవాడు. అక్కడ సోఫా సెట్లు కనిపించినాయి. ఆ సోఫా సెట్లలో నా తండ్రి కూర్చోబెట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాకు ఎన్నెన్నో కథలు చెప్పేవాడు. ఒక కారు కొనే విషయంలో తప్ప నా తండ్రి నాకు ఎప్పుడు ఏ లోటు చేయలేదు. తండ్రి యొక్క జ్ఞాపకాలు ఆ కుర్రవాడి మధ్యలో మెదిలినప్పుడు కళ్ళల్లో నుంచి తనకు తెలియకుండానే జల జల కన్నీళ్లు రాలుతూ వచ్చినాయి. ఆ తండ్రి లేనటువంటి లోటు ఒక్కసారిగా తనకు కొట్టొచ్చినట్టుగా కనిపించింది. నీరు గారిపోయాడు. అదే సమయంలో తాను ఒక అడుగు ముందుకు వేసేసరికి ఆ టేబుల్ పైన తాను విసిరి వెళ్ళిపోయిన ఆ బైబిల్ ప్యాక్ అలాగే విసిరినట్టుగానే ఉంది. దాన్ని చూసిన వెంటనే ఆ రోజు జ్ఞాపకం వచ్చింది. నా తండ్రి పుట్టినరోజున ఒక ప్యాక్ తీసుకొచ్చి, గిఫ్ట్ ప్యాక్ తీసుకొచ్చి నాకు ఇస్తున్నప్పుడు నేను అనుకున్నాను ఈ ప్యాక్లో ఖచ్చితంగా నేను కోరుకున్న కారు కీస్ ఉంటాయి అని చెప్పి. కానీ నా కోరిక మన్నించకుండా మా నాన్న చాదస్తం పెట్టుకొని, ఆ మత చాదస్తం పట్టుకొని నాకు బైబిల్ చేతిలో పడేశాడు. కోపంతో ఆ బైబిల్ని విసిరేసి వెళ్ళిపోయా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బైబిల్ అక్కడి నుంచి తీయలా అని చెప్పి దగ్గరకు వెళ్ళాడు. ఆ బైబిల్ బాక్స్ని పైకి తెరిచాడు. అంతేకాకుండా కారు కొనిపెడతాడేమో అనుకుంటే మా డాడీ ఈ బైబిల్ని కొనిపెట్టాడు. ఈ బైబిలేగా నన్ను నా తండ్రికి దూరం చేసింది అని అనుకుంటూనే ఆ బైబిల్ని పైకి లేపాడు. ఆ బైబిల్ని పైకి లేపిన తర్వాత కింద మరొక అర ఉంది. అందులో తను కోరుకున్న కారు కీస్ ఉన్నాయండి. అది చూసిన వెంటనే చేతులు కాళ్ళు వణికిపోయినాయి. ఏమిటి, ఇందులో కారు కీస్ ఉన్నాయి ఏమిటి అని చెప్పి ఆ కారు కీస్ చూస్తే కింద ఒక చక్కని గ్రీటింగ్ ఉందండి. నాయనా, నువ్వు ఎంతో ముచ్చటపడి ఆ కారు కొనిపెట్టమన్నావు. నువ్వు కోరిన రోజునే వెళ్ళి ఆ కారు కొనేశాను. పూర్తిగా చెల్లించాల్సిన వెల కూడా చెల్లించేశాను. నీ బర్త్డేకి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ఆ కారు కీస్ ఇందులో పెట్టాను. అదే సమయంలో ఈ కారు కంటే బహు విలువైంది నీ జీవితాన్ని నడిపించేది ఈ పరిశుద్ధ గ్రంథము. దీని నిర్లక్ష్యము చేయొద్దు నాయనా. కారు అయితే నువ్వు నడిపించాలి, బైబుల్ అయితే నిన్ను నడిపిస్తుంది. ఇది నీకు కావాలి నాయనా. ఒక చేత్తో బైబిల్ని పట్టుకున్నాడు, మరొక చేత్తో కారు కీస్ పట్టుకున్నాడు. గజగజ వణికిపోయాడు. ఎంత పని చేశాను, ఎంత తొందరపడ్డాను. పైనే చూసి నా తండ్రిని అపార్థం చేసుకున్నాను. పైనే చూసి నా తండ్రిని అపార్థం చేసుకుని నా తండ్రిని ఒక ద్రోహిగా భావించి ఈ ఇంటిలో నుంచి నేను వెళ్ళిపోయి అనాథగా జీవించాను. రేయింబగళ్ళు కష్టపడి పనిచేస్తూ, నైట్ షిఫ్టులు చేస్తూ, సరైన ఉద్యోగం లేక, ఎండలో ఎండుతూ, వర్షంలో తడుస్తూ, చలికి వణికిపోతూ, అన్నీ ఉన్నప్పటికీ, ఇంత ప్రేమ కలిగిన తండ్రి ఉన్నప్పటికీ ఆ తండ్రిని కాదనుకుని నేను ఒక అనాథగా జీవించాను. తను అనాథగా జీవించిన సంవత్సరాలన్నీ తన కళ్ళ ముందు మెదులుతున్నప్పుడు ఎక్కి ఎక్కి ఏడ్చాడు. ఎంత పొరపాటు చేశాను నేను. నా తండ్రికి నా పట్ల ఎంత ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి. నేను నడిపించే కారునే నేను కోరుకున్నాను, కానీ నన్ను నడిపించే బైబిల్ నేను కోరుకోలేకపోయాను. ఎంత బుద్ధిహీనుణ్ణి. పడి ఏడ్చాడు. కానీ ఏం లాభం? 20-25 సంవత్సరాలు తండ్రికి క్షోభను పుట్టించి, తనేమోను ఒక అనాథగా జీవించి, విలువైన సమయాన్ని, విలువైన కాలాన్ని, తండ్రితో గడిపే సమయాన్ని పోగొట్టుకున్నాడు. రోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ పట్ల నా పట్ల నేను ప్రకటిస్తున్న దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నువ్వు అనుకున్నట్టుగా సమస్తము జరగకపోవచ్చు, నువ్వు కోరుకున్నట్టుగా సమస్తము నీ జీవితంలో నీ చేతికి రాకపోవచ్చు. అంతకంటే శ్రేష్టమైన దాన్ని దేవుడు నీ కోసం దాచిపెట్టాడు అనేది మాత్రం వాస్తవం. ఒకవేళ నీ జీవితంలో నువ్వు చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోలేక మధ్యలోనే కుప్పకూలిపోతున్నట్లయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. లే, సాతాను మాటలు నమ్మతో. సాతాను యొక్క క్రియలకు నీ జీవితంలో, శరీరంలో చోటు ఇవ్వద్దు. నిన్ను చేర్చవలసిన గమ్య స్థానానికి చేర్చడానికి నేను నీకు తోడై ఉన్నాను.
నా మాట నమ్మో. దేవుడు నీతో చెప్తుండగా మనలో ఎంతమంది దేవుని మాటకు లోబడి సైతానుకు గుడ్ బై చెప్పి దేవుడు నీ కోసం దాచిపెట్టిన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన భవిష్యత్తును, శ్రేష్టమైనటువంటి గమ్యాన్ని చేరుకోవాలని ఆశపడుతున్న వారు ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. పరిశుద్ధుడవైన తండ్రి, నాయనా, ఈరోజు మేము ముందడుగు వేసే ఆత్మీయులుగా మమ్మల్ని మలచండి. సాతానుకు, లోకానికి, శరీరానికి లొంగకుండా, వంగకుండా నీకు లోబడి, నీ చిత్తమునకు లోబడి, నీ పట్ల మిక్కుటమైన విశ్వాసము కలిగి ముందుకు సాగి విజయం సాధించి జయ జీవితాన్ని మేము జీవించి చేరుకోవలసిన గమ్యానికి చేరుకొని నిన్ను మహిమపరిచేటటువంటి ఆత్మీయులుగా మమ్మల్ని మలచమని యేసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు అందించిన సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? అయితే లైక్ చేయండి. ఈ అద్భుతమైన సందేశం ప్రతిరోజు చూడాలని ఆశపడుతున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 10 మందికి ఈ సందేశాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి.